నా పేరు లలిత. మేడం మీరు చెప్పండి, మరి నిజంగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అంశాలన్నింటిలో చూస్తుంటే అంటే ఈ ఉపాధ్యాయుల సంగతి పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే పెన్షనర్ పరిస్థితులు కూడా చాలా దారుణంగానే వాళ్ళు కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కోర్టులను ఆశ్రయించిన వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు రావడం జరుగుతుంది. మరి మీరు ఉపాధ్యాయులుగా మీకున్నటువంటి సిపిఎస్ రద్దు విషయం కావచ్చు, పిఆర్సీ విషయం కావచ్చు, అదే డిఎల్ విషయం కావచ్చు, ఏ విధంగా పోరాటం చేస్తున్నారు? ముఖ్యంగా టీచర్లకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి, అవి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళు చాలామంది వాళ్ళు సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా మనం చూసాం. ఎందుకంటే నేనే వాలంటీర్ తీసుకొని మా పిల్లల దగ్గరికి వెళ్దాము అని అనుకుంటే రిటైర్మెంట్ అయినా డబ్బులు వస్తాయో రావో అన్న భయంతో మేము గడపాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇంతకుముందు ప్రభుత్వము ప్రమోషన్ అని పక్కన పెట్టింది. ఇప్పుడు ఉపాధ్యాయులు ఏంటంటే వాళ్ళకి వచ్చేది 1, 2 ప్రమోషన్లు అంతే, ఎక్కువ ప్రమోషన్లు కూడా ఉండవు. ఇప్పుడు నేనే చూసినట్లయితే నా సర్వీస్ 25 సంవత్సరాలు సార్, ఇంతవరకు ఒక్క ప్రమోషన్ కూడా లేదంటే నమ్మండి. 20 సంవత్సరాల సంది టీచర్గా ఏ స్కూల్ అసిస్టెంట్గా రిక్రూట్ అయ్యాను, ఇప్పటికీ స్కూల్ అసిస్టెంట్గానే పనిచేస్తున్నాం. మరి క్వాలిఫికేషన్స్ లేవా అంటే అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అదే ఇంటర్మీడియట్ బోర్డులో చూడండి, కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారు, ఏదో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేయగానే వాళ్ళకి జూనియర్ లెక్చరర్స్గా గెస్టెడ్ హోదా ఇచ్చేశారు. ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకుండా, అంటే ఓన్లీ పీజీ ఉంటుంది. మాకు పీజీలు ఉన్నాయి, బీఈడీలు ఉన్నాయి, ఎంఈడీలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మేము మాత్రం అట్లాగే ఉన్నాం. మరి ఇది ఎంత అన్యాయం అండి. నిన్న మొన్న వచ్చిన వాళ్ళేమో గెస్టెడ్ ఆఫీసర్లుగా అయిపోతున్నారు. మాకు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వము 1 నిమిషంలో పనది. సర్వీస్ రూల్స్ మీకు ఎందుకు బాధ, మేము 2 పేజీల్లో తయారు చేస్తాం సర్వీస్ రూల్స్ అన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటివరకు సర్వీస్ కేసీఆర్ అన్నాడు సర్వీసులు 15 నిమిషాలు కూర్చుంటే అవుతుంది అన్నాడు. ఈయన 2 పేజీల్లో అవుతుంది అన్నాడు. ఇంతవరకు సర్వీస్ రూల్స్ లేవు. ఏ విధంగా ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లో చూడండి, అటెండర్గా రిక్రూట్ అయిన వాళ్ళు మా కళ్ళ ముందని అటెండర్గా రిక్రూట్ అయిన వాళ్ళు సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగిపోయారు. డిఓలు కూడా అయ్యారు మా ఆఫీస్లోనే, మా డిపార్ట్మెంట్లోనే డిఓలు సార్. క్లర్క్గా రిక్రూట్ అయిన వాళ్ళు డిఓలు అయిపోయి మా మీదనే అజమాయిషీ చేస్తున్నారు. మేము ఇన్ని క్వాలిఫికేషన్స్ తోటి టీచర్గా రిక్రూట్ అయ్యి ఇంకా టీచర్గానే ఇంత అధ్వానమైనటువంటి దుస్థితి మా టీచర్లకు తప్ప వేరే డిపార్ట్మెంట్లో అది తెలంగాణలో ముఖ్యంగా. ఇక సర్వీస్ రూల్స్కి వచ్చేసరి అది ఇక పిఆర్సీ డిఏల కోసం మీరు చూస్తున్నారు 6 డిఏలు సార్. ఈ డిఏలు ఇవ్వకపోవడం వల్ల ఎంత తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం. డిఏ అనేది ఇప్పుడు మనకు చాలామంది ఎకానమిస్ట్సే చెప్పారు, డిఏ అనేది డియర్నెస్ అలవెన్సెస్ అండి. అంటే కరువు ఉన్నప్పుడు లేదా ధరలు పెరిగిన ఆ రేషియోలో వాళ్ళ జీతాలు పెంచాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే. కానీ మన ప్రభుత్వము, గత ప్రభుత్వం అట్లాగే చేసింది, ఈ ప్రభుత్వం అన్నా వచ్చి మంచి చేస్తుందేమో అనుకున్నాము. కానీ ఈ ప్రభుత్వం కూడా డిఏలు ఇవ్వకుండా జీతాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు డిఏ పెరుగుతుంది అనేది చూసే పరిస్థితికి తీసుకొచ్చేసారు. మీరందరూ కలిసి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏ విధంగా? అదే సార్, అంటే ఒక ప్రభుత్వం మంచి చేయకపోతే ఈ ప్రభుత్వం మంచి చేస్తున్న ఆల్టర్నేట్ చూస్తారు ఎవరైనా. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు చేయకపోతే మళ్ళీ ఆల్టర్నేట్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉద్యోగులకు ఉంటుంది, ప్రభుత్వానికి ప్రజలకు కూడా ఉంటుంది. ఎవరు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో చాలామందికి బాధలకు గురయ్యాము, మా కష్టాలు సుఖాలు తీరుస్తారేమో అని చెప్పేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలు కూడా కోరుకున్నారు. కానీ ఇక్కడ ఎవరు సంతోషంగా లేరు సార్. ఒక రకంగా నిరుద్యోగులు సంతోషంగా లేరు, ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మీ ఉపాధ్యాయులు సంతోషంగా లేరు. ఇప్పుడు పెన్షనర్స్ కూడా సంతోషంగా లేరు, ఎందుకంటే వాళ్ళు కూడా రావాల్సిన బకాయిలు రావట్లేదు. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర రూపాయి లేదు అంటున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రం అప్పులమయం చేశాడు కేసీఆర్. ఆ అప్పులు కట్టడానికి నా లైఫ్ అంతా సరిపోతుంది, సో నేను ఏం చేయలేకపోతున్నాను అంటున్నాడు. నేను కోసుకు తిన్నా రూపాయి రాదు అంటున్నాడు. ఎక్కడ అప్పు పుట్టట్లేదు అంటున్నాడు. ఏం చేద్దాం సార్? మన హైదరాబాద్ కార్పొరేట్ సిటీ, సాఫ్ట్వేర్ కానీ పెద్ద బిజినెస్లు అన్నీ ఉన్నాయి. మనకు వచ్చే ఎక్కువ ట్యాక్సే కార్పొరేట్ ట్యాక్స్. మనకు ఫస్ట్ కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి ట్యాక్స్ వస్తుంది. సో ఆ ట్యాక్సే మనకు ఇంపార్టెంట్ మన స్టేట్కి. మరి ఎక్కడ పోతుంది కార్పొరేట్ ట్యాక్స్? వాళ్ళ యొక్క గవర్నమెంట్ మనం అనొచ్చు అన్న కూడా తెలియదు, కానీ వాళ్ళ విచ్చలవిడితనాల యొక్క ఖర్చులు కానీ, వాళ్ళ యొక్క వెల్ఫేర్ స్కీమ్లు, ఇవన్నీ కూడా వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప నిజానికి ప్రజా సంక్షేమం కోసం కానీ ఉద్యోగ సంక్షేమం కోసం కానీ ఖర్చు పెట్టట్లేదు. కాబట్టి ఏది అవసరమో దానికి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మన ఇంట్లో మనం చూసుకుంటాం, దేనికి ఎక్కువ ఖర్చు పెట్టాలి, దేనికి ఎక్కువ ఖర్చు పెట్టదు. బడ్జెట్ అంటే ఏంటిది, ఆ బడ్జెట్ మిగులు బడ్జెట్ ఎట్లా చేసుకోవాలని ఈవెన్ ఒక ఇల్లిటరేట్ కూడా చూసుకుంటాడు.
ఎంత ఇన్కమ్ దేనికి ఖర్చు పెట్టాలి. మరి ఒక ప్రభుత్వము ఇంత పెద్ద రాష్ట్రాన్ని, ఇంత పెద్ద ఆదాయ వనరు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనకి పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా హర్యానా తర్వాత, గోవా తర్వాత మనమే ఎక్కువలో ఉన్నాం. హైదరాబాద్ పర్ క్యాపిటల్ చాలా, ఈరోజు పేపర్లో కూడా చూసాం, దూసుకెళ్ళిపోతోంది అని. మరి పేపర్లో మాత్రం చాలా వస్తున్నాయి. మరి దూసుకెళ్ళిపోతుంది ఎకానమీలో అన్నప్పుడు, ఫైనాన్షియల్గా బాగా ఉంది అనుకున్నప్పుడు మరి ఎక్కడ పోతుంది ఇదంతా కూడా? ఈ అమౌంట్ అంతా ఎక్కడ ఎవరు పంచుకుంటున్నారు, ఎవరు తింటున్నారో అది ప్రభుత్వం బాధ్యత చూసుకోవాల్సింది. కాబట్టి దేనికి ఎంత ఖర్చు పెట్టాలో చూసుకుంటే ప్రజలు సంతోషంగా ఉంటారు, ప్రభుత్వం సంతోషంగా ఉంటుంది, అందరూ హ్యాపీ గవర్నమెంట్ ఉంటుంది. తర్వాత ముందు ముందు మళ్ళీ వారే కూడా అధికారంలోకి వచ్చే సూచన ఉంటుంది. కాబట్టి మీ సమస్యల మీద సానుకూల స్పందన రాకపోతే ఏం చేద్దాం మేడం? ఉధృతంగా చేస్తాం. ఇప్పుడు తపస్సు అనేది ఒక పెద్ద యూనియన్గా తయారైపోయి పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది. ఇప్పుడు దీనికి ఎటువంటి సానుకూల స్పందన రాకపోతే అన్ని యూనియన్స్ తోటి, జేఏసీలతో కలిసి పోరాడడానికి మేము నిశ్చయించుకున్నాం సార్. తపస్సు అనగానే ఏదో ఆషామాషి అనుకుంటున్నారు, కానీ చాలామంది అటు రాజకీయ నాయకుల, ఇటు ప్రజల, ఉద్యోగస్తుల, ఉపాధ్యాయుల యొక్క మద్దతు చాలా ఉంది. కాబట్టి దీంతోటే కాకుండా మిగతా అన్ని సంఘాలతోటి కూడా కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రరూపం దాల్చాలని మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి మా సమస్యల్ని మేము పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంగా ఏర్పడి ఈరోజు మీరు ప్రభుత్వం మీద ఈ రకమైన, అంటే మీకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ఏం గొంతమ కోరికలు కాదు, న్యాయమైనటువంటి కోరికలు అన్నీ కూడా ఫైనాన్స్ తోటి ముడిపడి లేవు. కొన్ని నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు డైట్ లెక్చరర్స్ ఉన్నాయి, మొత్తం ఖాళీలు ఉన్నాయి. ఎంఈఓ రాష్ట్రం మొత్తం మీద ఖాళీలు ఉన్నాయి. జస్ట్ 9 పోస్టులే రెగ్యులర్గా ఎంఈఓలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎంఈఓగా చేయాలంటే ఒక హెచ్ఎంని ఇన్ఛార్జ్కి ఇచ్చేశారు. మరి ఆ హెచ్ఎం వాళ్ళ స్కూల్లో ఏం చేయాలి? మళ్ళీ అక్కడ ఆయన ప్లేస్లో ఇంకొక టీచర్ హెచ్ఎం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ టీచర్ ఇన్ఛార్జిగా స్కూల్ చేస్తే ఆయన మ్యాథ్స్ ఏం చెప్పాలి, స్కూల్ ఇన్ఛార్జ్ ఏం చేయాలి? కాబట్టి ఎవరికి న్యాయం చేసినట్టు? అటు పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నారు, ఇటు మాకు కూడా అటు ఇటు చేయలేకపోవడం వల్ల మాకు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోతుంది. వర్క్ సాటిస్ఫాక్షన్ లేకపోతే సంతృప్తి అనేది ఉండదు. కాబట్టి జీతాలనే టైంకి వస్తున్నాయి. అదొక్కటి సంతోషించదగ్గ విషయం. ఏంటి ముఖ్యమంత్రి గారు అనేది ఒకటి, గత ప్రభుత్వంలో జీతాలు కూడా చక్కగా రావట్లేదు, మేమైనా జీతాలు చక్కగా ఇస్తున్నాం, అది ఒక్కటి ఇచ్చేసి మిగిలిన వాళ్ళని మరుగున పడేట్టు చేద్దాం అనుకుంటున్నారు సార్. కానీ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అంత తెలుగుతక్క వాళ్ళు ఏం కాదు. ఎందుకంటే జీతం పని చేసినప్పుడు జీతాన్ని తీసుకోవడం అనేది మా యొక్క హక్కు కూడా. దట్స్ రైట్. ఈవెన్ ఒక మామూలు కూలివాడు కూడా పని చేయగానే సాయంత్రం నా కూలి ఏది అని కరెక్ట్ టైంకి దిగిపోయి అడుగుతాడు. రేపు ఇస్తానంటే వాడు తీసుకోడు. మరి మేము 30 రోజులు పనిచేసిన తర్వాతనే అడుగుతున్నాం, మేము ముందు అడ్వాన్స్ ఏం తీసుకోవట్లేదు. కాబట్టి ఏ ప్రభుత్వ ఉద్యోగినా పనిచేసిన తర్వాత జీతం తీసుకునే హక్కు. మరి ఎందుకు అడగలేదు అంటారేమో, కానీ అప్పుడు కూడా అడుగుతూనే ఉన్నాం, డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక సాకు చెప్పి కేసీఆర్ గారు తప్పించుకోవడం చూశారు. కానీ ఇక ఎన్ని రోజులు నమ్మిస్తారు సార్ ఉద్యోగస్తుని, ఉపాధ్యాయుల్ని, మేధావి వర్గం అనే వాళ్ళనే మీరు మోసం చేస్తూ ఉంటే ఇక మామూలు ప్రజలను ఎంత మోసం చేస్తున్నట్టు. పెన్షనర్స్ అందరూ కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నారు మేడం, మీరేమైనా కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది? ఇక ముందు ముందు ఆలోచన చేయాల్సిందేమో. డిఏలు అనేది హక్కు కాబట్టి డిఏల కోసం కూడా కోర్టుకి సంప్రదించాల్సిన అవసరం ఉంటుందేమో. వేచి చూసే దూరంలో మేము కూడా ఉన్నాము. ఇంకా గత ప్రభుత్వంలో 2, 3 ఉండిపోయినాయి, ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ 3 పెరిగినాయి, మళ్ళీ 4, ఇప్పుడు 6 అయినాయి. అప్పుడు 4 ఉన్నాయి. 4 ఈయన వచ్చిన తర్వాత 1 ఇచ్చాడు, రెండవది మళ్ళీ ఇస్తామన్నాడు, 6 నెలల్లో ఇస్తామన్నాడు. 6 నెలలు గడిచిపోయింది, సంవత్సరం కూడా గడిచిపోయింది, డిఏ లేదు. చాలా అంటే ఒక ఉపాధ్యాయులకి ఎంత రావాలి మేడం? వాళ్ళ బేసిక్ని బట్టి ఉంటుంది. బేసిక్ని బట్టి ఒకరికి 2,000 రావచ్చు, 3,000 రావచ్చు, 4,000 రావచ్చు. ఇట్లా ఇన్ని రోజులు చూడండి. 6 అంటే 3 సంవత్సరాలు. ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు సార్, కానీ అందరికీ కలిపి చూసినట్లయితే ఒక్కొక్కరికి ఆ సంవత్సరం నుంచి 6 నెలల నుంచి అంటే దాదాపు 20-30 వేలుగా వరకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సానుకూల దృక్పథంతో ఆలోచించి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరిస్తే, ఉపాధ్యాయులు సంతృప్తిగా ఉంటే విద్యార్థి లోకం సంతృప్తిగా ఉంటుంది. కానీ విద్యాశాఖలో పటిష్టమైనటువంటి మార్పులు తేవాలనే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకుని అంటున్నాడు, కానీ ఆ మార్పులు ఏం కనబడట్లేదు కదా సార్. ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళని కానీ వీళ్ళని కానీ తీసుకొని చెప్పడం వల్ల వాళ్ళకి నాణ్యమైన విద్య ఎక్కడ వస్తుంది? జవాబుదారీతనం అనేది ఉండదు. ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకున్నావు, వాళ్ళు నీకు నచ్చకపోతే ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి కూడా జవాబుదారం అనే అకౌంటబిలిటీ అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇప్పుడు కేజీబీవీ వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళు కూడా టైం స్కేల్ ఇవ్వాలి. వాళ్ళు కూడా మాతో పాటు పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ టీచర్లు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా రెగ్యులైజ్ చేసి రెగ్యులర్ టీచర్లతో పాటు పనిచేస్తున్నారు. మోడల్ స్కూల్ వాళ్ళు, కేజీబీవీ వాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తున్నారు పాపం. కాబట్టి వాళ్ళని కూడా రెగ్యులైజ్ చేసి వాళ్ళు కూడా టైం స్కేల్ ఇచ్చేసి
రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు వాళ్ళకు కూడా సెలవులు అవన్నీ ఇచ్చేసినట్లయితే వాళ్ళు కూడా ఇంకా మంచి బోధన చేస్తారు. ఎందుకంటే కేజీబీవీలో చదివే విద్యార్థులందరూ కూడా మోస్ట్లీ ఎస్సీ ఎస్టీ పిల్లలు, ఆర్ఫన్స్ పిల్లలే సార్. లైవ్ వెళ్తుంది. ఎస్టీ ఎస్సీ పిల్లలు, ఆర్ఫన్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి నాణ్యమైన విద్య అందాలంటే కేజీబీవీలో వాళ్ళు సంతృప్తిగా ఉండాలి. వాళ్ళకి సెలవులు లేవు, కరెక్ట్ వర్కింగ్ అవర్స్ లేవు, నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది, టైం స్కేల్ లేదు. కాబట్టి నిజంగా చాలా నష్టాల్లో బాధలో ఉన్నటువంటి వాళ్ళు కేజీబీవీ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంతృప్తి ప్రకారంగా వాళ్ళకి కూడా ఒక స్కేల్ అడుగుతున్నారు వాళ్ళు, మిగతా ఏం అడగట్లేదు. కాబట్టి టైం స్కేల్, పని గంటలు, సెలవులు ఇవన్నీ కూడా మిగతా రెగ్యులర్తో పాటు వాళ్ళకి ఇచ్చినట్లయితే, హెల్త్ కార్డు వాళ్ళకే ఇచ్చినట్లయితే కేజీబీ పిల్లలు కూడా మంచి నాణ్యమైన విద్యను పొందగలుగుతారు ఆ ఉపాధ్యాయులు. కాబట్టి ఇవన్నీ ఎక్కువ ఫైనాన్షియల్ సంబంధించినవి కావు. ఆ నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తే ఉపాధ్యాయ లోకము, ఉద్యోగ వర్గం కూడా సంతోషంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా నెరవేరుస్తారని మిమ్మల్ని మేము కోరుతున్నాం మా ఉపాధ్యాయ సంఘం నుండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.